చేస్తారు. అయితే ఈ అబ్బాయి ఎక్కువ వాళ్ళ అమ్మమ్మ గారి ఇంటి దగ్గర ఉంటాడు, వీళ్ళ అమ్మగారి దగ్గర తక్కువగా ఉంటాడు. అయితే ఈ యొక్క మీటింగ్లో ఈ యొక్క దేవుని శక్తి విడుదల చేయబడటం వలన ఆ బిడ్డ పైన ఉన్న దురాత్మ శక్తి బిడ్డను అల్లరి పెడుతుంది అనేది నాకు అర్థమైంది. వెంటనే మేము కిందకి శ్యామన్న దగ్గరికి తీసుకొచ్చాం, సునీత అక్క దగ్గరికి తీసుకొచ్చాం. అన్న ప్రార్థన చేశారు, అక్క ప్రార్థన చేశారు, ఆంటీ గారు ప్రార్థన చేశారు. అద్భుతంగా మరి దేవుడి బిడ్డను స్వస్థపరిచాడు. మరి రాత్రి అయితే అందరూ మేము 40 మంది వచ్చాం మా ఊరు నుంచి. పిల్లలందరూ చాలా టెన్షన్ పడ్డారు, భయపడ్డారు ఈ అబ్బాయి ఏమైపోతాడో అనేసి. కానీ దేవుడు అద్భుతంగా దేవుడు బిడ్డను ముట్టాడు, దురాత్మ శక్తుల నుంచి బిడ్డను విడిపించాడు. చక్కగా ఈ రోజు క్లాస్ లో వాక్యం చెప్పాడు. మరి నాకు కూడా క్లాస్ లో చెప్పిన కథలన్నీ కూడా నాకు చెప్పాడు. దేవుడి మాటలు దీవించునుగా. ఏంటంటే ఇందాక ఆరాధన చేసుకునేటప్పుడు దేవుడు నాతో మాట్లాడాడు. నువ్వెందుకు భయపడిపోతున్నావు, నీ ఫ్యామిలీ బాధలన్నీ పక్కనట్టే నిన్ను నేను టెన్త్ పాస్ చేయిస్తాను, నిన్ను అవ్వలేటన్నా నువ్వు పట్టించుకోక నేను నిన్ను పాస్ చేయిస్తాను అన్నాడు. ఇంకోటి ఏంటంటే దేవుడు నన్ను బైబిల్ కాలేజ్ పంపించాడు. 500 మంది వాకింగ్ చెప్పించాడు. ఇంకోటి డాడీని కూడా మార్చాడు, అది నాకు కనబడ్డది. థ్యాంక్ యూ. దర్శనం చూసావు, 500 మంది బైబిల్ కాలేజ్కి వెళ్ళడం, మీ డాడీని మార్చడం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు చూపించడం జరుగుతుంది. ఆమేన్. దీనికి బిఫోర్ ఏం జరిగిందో తెలియదు. ప్రేయర్కి వీళ్ళ రూమ్లోకి నేను వెళ్ళానమాట. వెళ్ళగానే తిను ఒక దగ్గర కూర్చుని పోయి 2 చెవులు పెట్టేసుకుని డిఫరెంట్గా కనిపించాడు. వెళ్ళి ప్రేయర్ చేశాను. ప్రేయర్ చేయగానే నాకు తను తోసాడు పక్కకి. నా దగ్గరికి రాకండి, నాకు ప్రార్థన చేయకండి, వెళ్ళిపోరా అని చెప్పి నన్ను భరత్ ఇద్దరిని కూడా గట్టి తోసేస్తున్నాడు. నేను తిను తల మీద చేసి గట్టిగా ప్రార్థన చేసిన ఒక్కరే గట్టిగా అరిచి కింద పడిపోయాడు. తర్వాత ఏం జరిగింది తినే చెప్తాడు. అందరికీ ప్రైజ్లా. అంతకు ముందు ఏం జరిగిందో నాకు తెలియదు కదండి. తర్వాత ఏం జరిగిందంటే అండి, ఒక బ్లాక్ విజన్ అండి, దాంట్లో నుంచి ఒక తెల్లగా దుస్తులు వేసుకున్న ఒక వ్యక్తి వస్తున్నారండి. నాకు అది అంటే ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ కదండి, భయం వేసిందండి. దాని తర్వాత అతను నా దగ్గరికి వచ్చి ఒక విజన్ చూపించారండి. ఒక సిలువ దర్శనం చూపించి, ఇతను ఎవరో తెలుసా నీకు, ఇతను నీ కోసం ప్రాణం పెట్టారు కదా, నువ్వు ఈయన గురించి అయినా మిషనరీస్లోకి నువ్వు రావాలని చెప్పారండి నాకు. నువ్వేం భయపడక, నీ తోడు నేను ఉంటాను, నీకు నేను నడిపిస్తానని చెప్పారండి. అందరికీ ఒకసారే కనబడుతుంది అంటారు. నాకు ఈ క్యాంప్లో అద్భుతం ఏం జరిగిందంటే, నేను 3 టైమ్స్ దాన్ని ఫేస్ చేశాను. నిన్న మార్నింగ్ వర్షిప్ చేస్తున్నప్పుడు ఇక్కడ మార్నింగ్ అంతా ఫాగ్ ఉంది కదా, వర్షిప్ టైంలో భాషలు మాట్లాడినప్పుడు మొత్తం అంతా పొగ కమ్మేసి ఒక వాయిస్ వస్తుంది. అది ఈ సంవత్సరం నాకు వచ్చిన వాగ్దానం చెప్తూ అది నీలో నెరవేరుతుంది అన్నది. నాకు ఇంకేం అర్థం కాలేదు. మళ్ళీ తర్వాత నైట్ వర్షిప్కి వచ్చాను. దేవా ఇందాక జరిగింది నీ చిత్తమే అని మళ్ళీ కన్నీరు ప్రార్థన చేస్తుంటే దేవుడు అన్నారు, మీ ఇంటి వారు నా దగ్గర కుశలంగా ఉన్నారు, నీవు వారి గురించి చింతించవద్దు, నీ గమ్యాన్ని సాగి పయనం చేయు, ఇక్కడి నుంచి వెళ్ళేలోపు నీకు ఇంకో దర్శనం ఇచ్చి నువ్వేం చేయాలో నిర్ణయించుకుంటావు అన్నారు. ఇంకో దర్శనం కోసం ఈవేళ మార్నింగ్ నేను వెయిట్ చేసిన. మార్నింగ్ వర్షిప్ జరిగింది కానీ నాకు దర్శనం రాలేదు. చాలా దిగులు పడ్డాను. ఏం చేయాలో తెలియకపోతే మళ్ళీ తర్వాత క్లాస్లో మిషనరీ లెసన్ అయిపోయింది. నేను ఇంకా డిసిషన్ తీసుకోలేదు. నాకు దేవుడు చెప్పండి నీకు ఇంకో దర్శనం ఇచ్చి అందులో నీ డిసిషన్ చెప్తానని. అయితే అప్పుడు వర్షిప్ జరుగుతుంది. మళ్ళీ మిషనరీ లెసన్ అయిపోయాక అప్పుడు దేవుడు ఏం చెప్పాడంటే, నువ్వు విలియం కేరీ ఎలాగైతే సేవలో దేశాలు తిరిగి వాడబడ్డారు, దానికి 2 నీవు అలా సేవకురాలుగా వాడబడతావు అన్నారు. ఇది నాకు వచ్చిన దర్శనం. నేను వెంటనే ప్రేయర్ చేసుకున్నాను, నాకు ఇచ్చిన దర్శనాల్ని మీరు దీవించి నన్ను అందులో నడిపించమని. ఇక నేను తీసుకున్న డెసిషన్ ఏంటంటే, నేను వర్కింగ్ మిషనరీ అవ్వాలనుకుంటున్నాను. అలా అయితే దేవుని చెప్పినట్లు దేశం తిరిగి పెద్ద సేవకురాలుగా రూపుదిద్దాను. దేవుని నామానికి వందనాలు, సమయం ఇచ్చిన ఆత్మీయ తల్లిదండ్రులకు వందనాలు, కూడి వచ్చిన మీ అందరికీ వందనాలు. ఇందాక ఆఫ్టర్నూన్ మేము మిషనరీ స్టోరీ అయిపోయిన తర్వాత ప్రేయర్ చేసుకున్నాం అనమాట. అయితే అప్పుడు చిన్న హేమక్క నా హెడ్ పెయిన్ చేసినప్పుడు దేవుని ఆత్మ బలంగా తాకింది. అప్పుడు నాకు ఒక సింహాసనం మీద యేసయ్య కూర్చున్నట్టు కనిపించింది. దేవదూతలు నన్ను పరిశుద్ధుడు అన్నం కాదు, నువ్వు నన్ను పరిశుద్ధుడు అని చెప్పేసి నన్ను పొగుడు అని చెప్పేసి నాతో అంటున్నారు అనమాట.
ఆ తర్వాత నుంచి నా నోట్లోంచి ఆ ఒక మాట తప్ప ఇంకో మాట ఏమీ రాలేదు. దేవుని ఆత్మ నన్ను మధ్యాహ్నం చాలా బలంగా తాకింది. ఇంకెప్పటికీ ఆత్మ నన్ను వదిలేకుండా మీ అందరూ నా కోసం ప్రేయర్ చేయండి. మా అక్క మాకు చెప్పిందనమాట. అప్పుడు మా అందరికీ ప్రేయర్ చేయమని చెప్పింది. మా అందరం ప్రేయర్ చేస్తున్నప్పుడు అక్క అన్నది మీరు ఏం తప్పు చేసినా సరే దేవుడు మిమ్మల్ని క్షమిస్తారు, దగ్గరికి చేర్చుకుంటారు అనేసి అని చెప్పింది అక్క. దాని గురించి మీరు ప్రేయర్ చేసుకోండి అనేసి చెప్పింది. మేము అందరం కలిసి ప్రేయర్ చేసుకుంటున్నప్పుడు నాకేమని వచ్చిందంటే వెనుక ఉన్నవి మరిచి ముందున్న వాటి గురించి వెగిలిపడము అనేసి నాకు మాటలు వినిపించాయి. అందుని బట్టి దేవునికి వందనాలు. నేను చేసిన తప్పులన్నీ దేవుడికి క్షమించినందుకు దేవునికి వందనాలు. నెక్స్ట్ నేను తీసుకున్న డిసిషన్ ఏంటంటే ప్రేయర్ మిషనరీ. నేను సువాత గురించి ప్రేయర్ చేయాలని చెప్తారు. నోటితో చెప్పాలి, హృదయంతో నమ్మాలని చెప్తారు. నేను ఆ మాట తనకి చెప్పాను. యేసయ్య మీద విశ్వాసం ఉంచుతానని చెప్పింది. ఇంటికి తను ఏం చూసిందంటే వాళ్ళ మమ్మీ డాడీ ఇంకా ఇంటికి వెళ్ళినప్పటికీ కలిసిపోయి ఉండడం తను చూసిందంట దర్శనంలో. యేసయ్యని చూసి అలా చెప్పింది నాతో. ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించిన గాక. ఏంటంటే నిన్న ఈవినింగ్ జగదీష్ అన్య మా బైబిల్ లెసన్ టీచర్, మేము వర్షిప్ చేసామని వచ్చిన వెంటనే వర్షిప్ స్టార్ట్ చేసాము. అసలు నేనైతే మా మమ్మీ కోసం మా అక్క కోసం చేశాను. మా మమ్మీకి ఆల్రెడీ ఒక గవర్నమెంట్ జాబ్ వచ్చింది నర్సింగ్లోని, కానీ వచ్చి మళ్ళీ పోయింది. అప్పుడు మేము చాలా ఏడ్చి ప్రార్థన చేసాం, కానీ మమ్మీ వాళ్ళు కూడా చాలా తిరిగి రాలేదు. అలాగే మా అక్క కూడా ఇప్పుడు 10th క్లాస్, తను కూడా 590 రావాలని ఆశపడుతుంది. తన కోసం కూడా ప్రేయర్ చేశాను. యేసయ్య నాకు దర్శనంలో చూపించారు. ఎవరో వచ్చి నన్ను ముట్టినట్టు అనిపించింది, కానీ నేను నమ్మలేదు. అప్పటికి రూమ్ లో 100 మంది ఉన్నారు. ఎవరో నన్ను ముట్టుంటారులే అని అనుకున్నాను, కానీ యేసయ్య అని నాకు తెలియలేదు. అప్పుడే నాకు గొప్ప వెలుగు వచ్చి నాకు కనిపించింది దర్శనంలోని. అప్పుడు యేసయ్య నన్ను ముట్టారు. అలాగే నేను ఏం మిషనరీలో ఉందాం అనుకుంటున్నానంటే అన్ని మిషనరీస్ లో ఉందాం అనుకుంటున్నాను. ప్రేయింగ్ మిషనరీ, గివింగ్ మిషనరీ, గోయింగ్ మిషనరీకి వెళ్ళాలనుకుంటున్నాను. ఈ చిన్న సాక్ష్యం వెలుగు చూపించారు. నేను ఇప్పుడు ఆరాధన చేస్తూ ఉండగా నాకు హెవెన్ చూశాను. బంగారంతో నిండి ఉంది అందులో. వెనకాల చూస్తే యేసయ్య, వెనకాల 2 దేవదూతలు ఉన్నారు. అయితే పరలోకానికి వెళ్దామని యేసయ్య నన్ను తీసుకెళ్ళారు. నేను ఎగురుతున్నాను గాల్లో. ఎగిరి వెళ్తుంటే అన్నీ చూపిస్తున్నారు. ఇల్లులు అన్నీ బంగారంగా ఉన్నాయి. అన్నీ చూసి వచ్చాను. మళ్ళీ నేను ప్రేయింగ్ మిషనరీ, గివింగ్ మిషనరీ అవ్వాలనుకుంటున్నాను. పరలోకం వెళ్ళొచ్చావు. ఎంత ధన్యురాలు తల్లి నువ్వు. సేమన్న ప్రేయర్ చేస్తున్నప్పుడు నాకు దేవుడు కనపడాడు. నేను కాపాడుతాను అని చెప్పాడు. నేను మిషనరీ ఏమవ్వాలనుకుని గోయింగ్ మిషనరీ అవ్వాలనుకున్నాను. క్యాంప్ సెకండ్ డే రోజు ఏమొచ్చి శ్యామన్న ప్రేయర్ చేస్తున్నప్పుడు నేను ఒక గోల్డ్ కలర్ స్పార్కిల్స్ కనిపించాయి నాకు. అక్కతో నేను వాలంటరీ అక్కతో చెప్పినప్పుడు అక్క అన్నది దేవుడు నీతో ఏదో చెప్పబోతున్నాడు, దేవుడు నీతో మాట్లాడతాడు అని చెప్పింది అక్క. నేను చెప్పినప్పుడు నెక్స్ట్ డే నేను ప్రేయర్ చేశాను. నైట్ ప్రేయర్ చేసుకొని పడుకున్నాను. నెక్స్ట్ డే ఈవినింగ్ ప్రేయర్ చేస్తున్నప్పుడు ఒక చాలా బ్లాక్గా కనిపించింది.
ఒక అతను నా చేయి పట్టుకొని తీసుకువెళ్తున్నప్పుడు నేను ప్రేయర్ చేసుకున్నాను. యేసయ్యా నువ్వు నాకు కావాలి, నేను నీతో ఉండాలనుకుంటున్నాను, నువ్వు నన్ను కాపాడుతావు అనేసి నేను ప్రేయర్ చేశాను. ప్రేయర్ చేసినప్పుడు చాలా వైట్గా కనిపించింది. వైట్ కలర్ డ్రెస్ వేసుకొని యేసయ్య నన్ను చేయి పట్టుకొని తీసుకువెళ్తున్నట్టు వచ్చింది. నేను గోయింగ్ మిషనరీ అవ్వాలని అనుకుంటున్నాను. ఈ చిన్న సాక్ష్యం దేవుని ఇచ్చింది. ఈరోజు నాకు దేవుడు వెలుగు 3 సార్లు కనబడింది. ముఖ్యంగా ఎలైజా పాల్ అనే స్టోరీ అయిపోయిన వెంటనే అన్నయ్య అక్క ఇద్దరు హెడ్స్ పట్టుకొని ప్రే చేస్తున్నారు అందరికీ. అప్పుడు ముందు చూసిన దానికన్నా ఎక్కువ వెలుగు నాకు కనబడింది. అసలు అంత వెలుగు ఎప్పుడు చూడలేదు. ఇంకెవరో వచ్చినా చేయి పట్టుకొని నువ్వు భయపడుతూ నేను నీకు ఉన్నాను అని చెప్పారు. మళ్ళీ ఇప్పుడు వర్షిప్ చేస్తున్నప్పుడు కూడా ఆ వెలుగు కనబడింది. నేను అది ఫీల్ అయ్యాను. ఏసీ నాకు నా హార్ట్లోకి వచ్చి నా హార్ట్ మొత్తం ఫుల్గా జాయ్తో నింపినట్లు అలాగా అనిపించింది.